మీ అత్తయ్య గారే నాకు ఫోన్ చేసి మా కోడల్ని కిడ్నాప్ చేయని డబ్బులు ఇచ్చారు. యామిని, మామ్, యామిని ఆగు. శ్రావ్య, ఏంటి నందు ఇది? అత్తయ్యకి నా మీద కోపం ఉంటే తనే నన్ను కొట్టొచ్చు కదా. రౌడీలతో కిడ్నాప్ చేయించి కొట్టించుడు ఏంటి? మా అమ్మలా చేసింది అంటే నువ్వు నమ్ముతున్నావా? మీ అమ్మ ఏం చేసిందో ఏం చేయగలదో నీకు తెలీదా? మన పెళ్ళవ్వగానే నన్ను ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా మా పుట్టింటికి పంపించింది. మా అన్నయ్య వదిన కలిసి నన్ను మళ్ళీ ఈ ఇంటికి తీసుకొస్తే మన ఇద్దరిని కాపురం చేయనివ్వకుండా మన పడకలు వేరు చేసింది. పని మనిషిని మాన్పించి నాతో ఈ ఇంటి పనులన్నీ చేయిస్తుంది. మాటలతో హింసిస్తూ మనసుని శరీరాన్ని గాయపరుస్తుంది. నీకు తెలీదా నందు? నువ్వు చూడలేదా? మీ అన్నయ్య అదితిని పెళ్లి చేసుకొనుంటే మనకి కష్టాలు ఉండేవి కాదు కదా శ్రావ్య. మా అన్నయ్య చేసింది తప్పే నందు, ఒప్పుకుంటాను. ఏం జరిగిందో తెలీదు. అన్నయ్య అదితిని కాదని అహల్యని పెళ్లి చేసుకున్నాడు. దానికి నేనేం చేయను? నీ బాధ నాకు అర్థమవుతుంది శ్రావ్య. అర్థం చేసుకుని ఏం చేస్తున్నావు నువ్వు? అన్నీ చూస్తూ కూడా మౌనంగా ఉన్నావు. అమ్మని ఎదిరించి నేనేం చేయలేను. నీ సపోర్ట్ లేకపోతే నేను బ్రతకలేను నందు. నిన్ను నమ్మే కదా వచ్చాను. నువ్వు కూడా నాకు అండగా లేకపోతే ఎలా చెప్పు? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నీ నుంచి ఆ ప్రేమే కరువైంది. కనీసం నీతో ఇలా మనసు విప్పి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేదు. పొద్దున వెళ్ళిపోతావు, రాత్రి ఎప్పుడో వస్తావు. ఒక్కరోజు నిన్ను చూడడం కూడా నాకు కష్టమవుతుంది. ఇంత చేసి మీ అమ్మ మనకి ఇంకా పిల్లలు పుట్టలేదని బయట వాళ్ళ ముందు నన్ను తెప్పి పొడుస్తుంది. నా వల్ల కావడం లేదు నందు. పెళ్లి చేసుకోక ముందు ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం, ఎన్నో కలలు కన్నాం. కానీ ఇప్పుడు నువ్వు నన్ను దగ్గరకు కూడా తీసుకోలేకపోతున్నావు. చాలా బాధగా ఉంది నందు. శ్రావ్య, ఏడవకు శ్రావ్య. ఏదో ఒక రోజు ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు. నీకు నేనున్నాను కదా. చాలు నందు, నీ నుంచి ఈ కాసింత ప్రేమ చాలు. ఎన్ని కష్టాలైనా భరిస్తాను. లేరా? ఏం చేస్తున్నావు నందు? నేను చెప్పేంత వరకు దీనికి దూరంగా ఉండమని చెప్పానా లేదా? అది అమ్మా, శ్రావ్య ఏడుస్తూ ఉంటేను. ఇదేడిస్తే నువ్వు కరిగిపోయావా ఏంటే? మొసలి కన్నీళ్లు కార్చి మాయ మాటలు చెప్పి నా కొడుకుని వల్లో వేసుకుని దగ్గర అవ్వాలని చూస్తున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదు. జరగనివ్వను. ఎందుకత్తయ్యా? ఎందుకేంటి? మా అదితి జీవితం బాగుపడేంత వరకు మీరిద్దరూ కాపురం చేయకూడదని చెప్పారు కదా. అప్పటి వరకు మీరు విడిగా ఉండక తప్పదు. మామ్, ఏయ్, నువ్వు కూడా ఏంట్రా? దీని మాటలు వింటూ దీని కన్నీళ్ళకి కరిగిపోయి దీన్ని హక్ చేసుకుంటున్నా? రేయ్, సిగ్గులేదు? నీ చెల్లెల జీవితం ఏమైపోయినా పర్వాలేదా నీకు? ఓ పక్క దీని అన్నయ్య నీ చెల్లెల జీవితంతో ఆడుకుంటున్నాడు. నువ్వేమో దీన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నావా? మీ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నా, అదితి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న రోజే మీ జీవితాలు సంతోషంగా ఉంటాయి. అప్పటి వరకు మీకు ఆనందం అనేది ఎండమావే. రేయ్, నడు.
అన్నా నీకోసం ఏం తెచ్చాను చూసావా? ఏమి లేదన్నా, నీకెలాగో మాట రావట్లేదు కదా, డాక్టర్ ట్రీట్మెంట్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. నీ మనసులో విషయాలన్నీ అహల్య వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం అన్నా. ఎందుకంటే నువ్వు చేసే సగం సైకిలు నాకే అర్థం కావట్లేదు. అంటే ఏదో కష్టపడి అర్థం చేసుకుంటున్నాను అనుకో, కానీ నా అంత కష్టం అహల్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడరు కదా. అందుకని నీకోసం బోర్డు తీసుకొచ్చానన్నా. నువ్వు అక్షరాలు ప్రాక్టీస్ చేయొచ్చు. ఏమి లేదన్నా, నువ్వు ఎలాగో నీ మనసులో మాటల్లో చెప్పలేవు, సైకిల్తో చెప్పలేవు. కాబట్టి నీకు చదువు వస్తేనైనా నీ మనసులో మాటలు పేపర్ మీద రాసి వాళ్ళకి చెప్పొచ్చు కదా. అందుకే నీకు చదువు చెప్పాలని డిసైడ్ అయ్యానన్నా. నాకు కూడా పెద్దగా చదువు అయితే రాదన్నా, నీకంటే కొంచెం బెటరేనన్నా. తెలుగులో అ, ఆ, ఇలు, ఇంగ్లీష్లో ఏబిసిడీలు అవన్నీ వచ్చన్నా. అవన్నీ నీకు నేర్పిస్తా అన్నా. వాటితో నువ్వు రాయడం నేర్చుకో. అప్పుడు నువ్వు ఏమనుకున్నావో పేపర్ మీద రాసి అహల్య వాళ్ళ ఇంట్లో చూపించొచ్చు. ఇదేంటి అంత సీరియస్గా చూస్తున్నాడు? కొంప తీసే ఐడియా నచ్చలేదా? నేను రాను. వస్తే నువ్వు కొడతావన్నా. చిచ్చి ఏంటన్నా, నువ్వు ఇలాంటి వాడు అని అనుకోలేదు. నేనేదో నీ మీద ప్రేమతో నీకు చదువు చెప్దామని బోర్డు తీసుకొని వస్తే నువ్వు నాకు ముద్దు పెడతావేంటన్నా? నువ్వు ఇలా తేడాగాడు అనుకోలేదన్నా. ఓహో, నువ్వు నన్ను అభినందిస్తున్నావా? నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అన్న. సారీ అన్న. ఇప్పుడు నేను నీకు అక్షరాలు నేర్పిస్తాను. కూర్చో అన్న. అక్కడే కూర్చో.